బ్రో, జావేద్ సాబ్ మాట్లాడింది కరెక్టేమో అనిపిస్తుంది. ఒకవేళ దేవుడే గనక ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు అసలు? ఎన్ని సంవత్సరాలు? మన యూనివర్స్ ఏజ్ ఆల్మోస్ట్ 13.8 బిలియన్ ఇయర్స్ అంటారు కదా. అయితే సైంటిఫిక్ టర్మ్స్ లో చూస్తే జావేద్ సాబ్ చెప్పింది కరెక్ట్ గానే కాదు. కానీ నేను ఈ డిస్కషన్ తో దేవుడు ఉన్నాడా లేదా అనేది మాత్రం అస్సలు చెప్పట్లేదు. సైంటిఫిక్ టర్మ్స్ లో ఎలా రాంగ్? ఒక సింపుల్ క్వశ్చన్. సూర్యుడి నుండి భూమి మీదకి లైట్ రావడానికి ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్లీ 8 మినిట్స్. కానీ ఎవరికి 8 మినిట్స్? మన పర్స్పెక్టివ్లో, ఎర్త్ మీద ఉన్న మనకి. మరి లైట్ పర్స్పెక్టివ్లో, అరే మనం అనుకుంటాం కదా లైట్కి కూడా 8 నిమిషాలే పడుతుందని. అరే చిక్నా, మనది న్యూటన్ వరల్డ్, లైట్ది ఐన్స్టైన్ వరల్డ్. ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏమని చెప్తుంది? అందరికీ టైం సేమ్ కాదు. ద ఫాస్టర్ యూ మూవ్, ద స్లోవర్ టైం రన్స్. ఇంకా ఎవరైనా లైట్ స్పీడ్తో మూవ్ అయితే వాళ్ళకు టైం కంప్లీట్గా స్టాప్ అవుతుంది. వెయిట్, ఆల్రెడీ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కదా. అంటే లైట్కి బర్త్ అయ్యే టైం, డెత్ అయ్యే టైం రెండూ ఒకటే. అండ్ అంతేకాదు, ఈ బ్రహ్మాండంలో లైట్ అనేది ప్రతి చోటకి ఇలా చిటికలో వెళ్ళిపోతుంది. లైట్కి టైం పాస్ అవ్వదు. మోషన్ వల్ల డిస్టెన్స్ కూడా కంప్రెస్ అయిపోతుంది. లైట్ జర్నీ ఉన్న పార్ట్ మొత్తం ఇన్స్టాంట్గా అనిపిస్తుంది. సో జావేద్ సాబ్ చెప్పినట్టు టైం బౌండ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతారు. ఓమ్ని ప్రజెంట్ అనే ఆర్గ్యుమెంట్ని ఈ లైటే వీక్ చేస్తుంది కదా. అరే కానీ లైట్ అంటేనే దేవుడు కాదు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ డిస్కషన్ వల్ల దేవుడు ఉన్నాడా లేదా అనేది నేను ప్రూవ్ చేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, మన యూనివర్స్లోనే మనకు కనిపించే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్పేస్ టైంలో బౌండ్ అవుతున్నట్టు కనిపించి యాక్చువల్లీ స్పేస్లో డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగేవి. సో దేవుడు ఉన్నా కూడా ఆయన మన టైం, స్పేస్, మొరాలిటీలో బౌండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అరే పోనీ, ఇప్పుడు నువ్వే చెప్పు, అసలు దేవుడు ఉన్నాడా లేడా? హానెస్ట్లీ చెప్తున్నా, ఒకవేళ దేవుడు ఉన్నా కూడా మన డిబేట్ వల్ల ఆయనకేం డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అండ్ అంతే, మనకు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం ఉండకపోవచ్చు. మరి ఈ డిబేట్ ప్రూవ్ చేసింది ఏంది? కొన్ని డిబేట్స్కి కన్క్లూజన్ అనేదే ఉండదు. మనం అందరం ఒక తెల్ల పావురం లాంటి వాళ్ళం. కళ్ళు మూసుకొని ముందు పిల్లి లేదనుకుంటాం.